అందరూ బాగున్నారా? సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మాకు ఇక్కడ ఆర్మీలో వెల్ఫేర్ అయితే ఉందండి. సో దానికోసం అయితే వెళ్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఈ రూల్ ఎందుకు ఉంది, ఏంటి, మాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీతో చెప్పాలని నేను ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఎవరెవరో ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఏపీ ఉన్నాను, ఎంపీ అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఎవరెవరో ఉంటారు, ఎక్కడి వాళ్ళో ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అంత ఒక కమ్యూనిటీగా ఉంటాం అనమాట. అంత ఒక కమ్యూనిటీగా, ఒక స్ట్రెంగ్త్గా, నాకే అవసరం వచ్చినా వాళ్ళకి అవసరం వచ్చినా నేను, లేదా వాళ్ళు లీవ్ వెళ్ళి వచ్చినా మేము వండి ఇవ్వడం, మేము వెళ్ళి వచ్చినా వాళ్ళు వండి ఇవ్వడం, అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటి కోపాలు, తిట్టుకోవడాలు మన ఇళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది అట్లా అయితే ఉండదండి. సో అంటే ఉంటారు కానీ చాలా తక్కువ అనమాట. మ్యాక్సిమం వరకు అంతా ఫ్రెండ్లీ కానీ అందరూ కలిసిపోవాలనే ఉంటారు. ఎందుకంటే మేము ఉన్నది 3 years. ఈ 3 yearsలో పోస్టింగ్ వచ్చిందని లాస్ట్ ఒక 3-4 months అట్లనే వెళ్ళిపోతుంది. అలానే స్టార్టింగ్ కొత్తగా మింగిల్ అవ్వడానికి, కలవడానికి దానికి ఒక 6 months వెళ్ళిపోతుంది. ఇంకా ఉండేది ఏంటి 2 years గట్టిగా. ఆ 2 years కూడా ఇట్లా గొడవలు పడుకుంటా ఇట్లా ఏముంటుందని మ్యాక్సిమం ఎవ్వరూ ఏది పట్టించుకోరు, స్పోర్టివ్గా తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. అందరికీ పర్ఫెక్ట్గా హిందీ అయితే రాదు. సో నేనేది చెప్తే వాళ్ళకి ఒకటి అర్థమైతే, ఒకటి వాళ్ళు ఒకటి చెప్తే నాకు ఒకటి అర్థమైంది. ఎలా అయితే నేనే మేనేజ్ చేసుకుంటే అయితే ఇక్కడ అందరూ ఇట్లా కలిసి అయితే ఉంటామండి. కానీ చాలా బాగుంటుంది, బాండింగ్ ఉంటుంది. ఇక్కడ హస్బెండ్స్ ఏమో వాళ్ళ డ్యూటీస్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మాకు కరెక్ట్ టైంలో కానీ ఉండడము, మాకు అన్నీ చూసుకోవడం అనేది అంటూ ఏమి ఉండదు అనమాట. సో ఏదైనా ఇండిపెండెంట్గా మేమే చూసుకోవాలి, మేమే ఉండాలి. సో వాళ్ళు ఉండే టైంలో వాళ్ళు సపోర్ట్ చేస్తారు, బట్ వాళ్ళు లేని టైంలో కూడా వాళ్ళే రావాలి, వాళ్ళే చేయాలి అనేది అయితే మాకు ఇక్కడ ఉండదండి. సో మమ్మల్ని అలా ప్రిపేర్ చేస్తారు కూడా. ఇక్కడ వెల్ఫేర్స్ అంటే ఏంటి, మీరు అంటే హస్బెండ్తో ఉన్నా కానీ ఇండిపెండెంట్గా మీరు మీ పనులు చేసుకోగలగాలి. ఇప్పుడు బేబీ బాగాలేకపోయినా హస్బెండే రావాలి, తీసుకెళ్ళాలి, చూపించాలి, అలా ఉండకూడదు. మీరు ఇండిపెండెంట్గా ఉండాలి, మీరు వెళ్ళగలగాలి. మీకు అంటే ఫస్ట్ ఫియర్ ఉండద్దు, మాట్లాడాలి, చెయ్యాలి అని అట్లా ఇక్కడ ఉంటుందన్నమాట. మనం ఒకరితో మాట్లాడుతున్నా కూడా మనకి కనెక్షన్ పెరిగిద్ది, అలాగే లాంగ్వేజ్ వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనం ఒకటే చోట ఊర్లో ఒకటే చోట ఉన్నాము అంటే ఇంకా మనం అక్కడే ఉంటాం, మన మైండ్ సెట్ అనేది అట్లనే ఉంటుంది. కానీ ఇట్లా చేంజ్ అవుతూ ఉంటాము, 3 yearsకి పోస్టింగ్ మారిపోతూ ఉంటాము. అలాగే కొత్త మనుషులు, కొత్త మనస్తత్వాలు, అందరూ ఒకటేలా ఉంటారు కదండి. అందరూ ఒకటేలా కలిసిపోరు, అందరూ ఒకటేలా మాట్లాడరు. అది కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. అంటే అంటే మనకు కూడా ఒక ఏమంటారు ప్రిపేరింగ్గా ఉంటాం అనమాట. అంటే ఎట్లా మాట్లాడాలి, ఈ మనిషి స్వభావం ఎలా ఉంది ఏంటి అనేది అలా కూడా నాకు చాలా అయితే నేను చూశానండి. అంటే ఎవరు ఎలా ఉంటారు ఏంటి, మనం ఎంత ఉంటుంది కదా ఒక బౌండరీస్ అనేవి, మనం ఎంతవరకు మాట్లాడగలగాలి. కొంతమంది ఎంత ఫ్రీగా ఎంత జోవియల్గా మాట్లాడగలుగుతామో, కానీ కొంతమందితోటి లేదు తనతో ఇంతవరకే మాట్లాడాలి, తనతో ఇంతవరకే ఉండాలి అనేది కూడా ఉంటుంది. సో అందరూ మంచిగా ఉంటారు అని చెప్పలేను, అలానే అందరూ ఇట్లా ఏమంటారు గొడవలు అట్లా ఉంటారని చెప్పలేను. కాకపోతే మ్యాక్సిమం 98% వరకు ఆర్మీ ఫ్యామిలీస్లో అయితే అందరూ కలిసే ఉంటారండి. అందరూ ఎందుకంటే హస్బెండ్స్ దగ్గర ఉంటారు కాబట్టి అందరూ ఒక కమ్యూనిటీగా ఉంటారు, అందరూ ఒక స్ట్రెంగ్త్గా ఉంటారు, ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉంటారు. అది మాత్రం నేను పక్కా చెప్పగలను. సో ఇవాళైతే మాకు వెల్ఫేర్ ఉంది, దానికోసం అయితే వెళ్తున్నాను అనమాట. గెట్ రెడీ విత్ మీ. నేను ఎట్లా రెడీ అవుతాను, ఎట్లా వెళ్తాను, అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఇవాళ మాకు ఈ ప్రోగ్రామ్ అనేది ఎందుకు పెట్టారు ఏంటి అనేది తెలీదు. అక్కడికి వెళ్తే కానీ తెలిసిద్ది, అంటే ఏ కాన్సెప్ట్ మీద, ఏ దాని మీద మాకు ఇవాళ పిలిచారు అనేది అయితే తెలిసిద్ది అనమాట. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నా అండి, ఎందుకంటే సింపుల్గా ఉంటుంది. అలాగే నాకు హెవీ శారీస్, హెవీ జ్యువెలరీ, హెవీ మేకప్ ఇట్లా నాకు పెద్దగా ఇష్టం ఉండదండి. నాకు ఇట్లా సింపుల్గానే ఇష్టము. అలాగే మా వారికి కూడా అంటే ఇక్కడ నార్త్లో ఏంటంటే ఎక్కువ లిప్స్టిక్స్, ఎక్కువ మేకప్స్ చాలా హెవీగా ఉంటారండి. చిన్న అకేషన్కి కూడా చాలా హెవీగా రెడీ అవుతారనమాట. అంటే నాకు రెడీ అవ్వాలి అని ఉంటుంది, కానీ ఏదన్నా పెద్ద మ్యారేజెస్ అట్లాంటి వాటికి రెడీ అవ్వడం అంటే ఓకే, కానీ చిన్న వాటికి కూడా హెవీగా రెడీ అవ్వడం అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో కంఫర్ట్గా ఉండడం నేను ఎక్కువ చూసుకుంటాను అనమాట. సో నేనైతే ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మా హీరో ఉన్నాడు, మా హీరోకి కూడా సెలెక్ట్ చేయాలి. వాడికి ఏంటి అంటే జీన్స్లు అవన్నీ ఎక్కువ ఉన్నాయండి, కానీ ఇక్కడ వాతావరణానికి అవి వేసానంటే అసలు ఉండలేడు. వాడికి కూడా కంఫర్ట్ చూడాలి కదా, వాడు కూడా విసుగ్గా లేకుండా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. స్టైల్ కంటే కూడా మనకి కంఫర్ట్ ముఖ్యం కదా, పిల్లలకైనా మనకైనా సరే. సో
ఇంకా ఫైనల్లీ నేనైతే రెడీ అయితే అయిపోయానండి. మా వాడికి కూడా అయితే రెడీ చేసేసాను. ఇంక ఇక్కడ వాళ్ళ డాడీ వీడియో తీస్తున్నాడని చూడండి, నవ్వుకుంటూ అయితే వెళ్తున్నాడు అనమాట. ఇంకా మాకు ఇక్కడ బస్సు అయితే వస్తుందండి మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. సో దానికోసం అయితే కిందకైతే వెళ్తున్నాము. ఇలా వెల్ఫేర్ పెట్టిన ప్రతిసారి మాకు గాడి అనేది వస్తుందన్నమాట మమ్మల్ని పికప్ చేసుకోవడానికి, అలాగే డ్రాప్ చేయడానికి కూడా. సో ఇక్కడ దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఎక్కాము, ఇంక ఇక్కడ ఆడిటోరియం దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి వెల్కమ్ అనేది ఇట్లా ఫ్లాగ్స్ పెట్టి ఇట్లా కార్పెట్ వేసి మంచిగా అయితే ఉందన్నమాట. అలాగే సైడ్కి మీరు చూస్తున్నారు కదా, అదైతే ఫుడ్ స్టాల్ అనమాట. ఇంక ఇక్కడ ప్రిపేర్ అయితే చేస్తున్నారండి. ఇంతకీ ఇవాళ వెల్ఫేర్ ఎందుకు అంటే ఇవాళ వరల్డ్ హార్ట్ డే అంట అండి. సో దాని గురించి కొంచెం స్పీచ్ ఇవ్వడానికి, అంటే మాకు అవగాహన ఇవ్వడానికి ఫ్యామిలీస్కి పిలిచారనమాట. మ్యాక్సిమం అందరూ పిల్లలే ఉన్నారండి. ఎవరిని ఎక్కడ వినిస్తారు, ఇంకేందంటే పిలిచారు, కంపల్సరీ రావాలి కాబట్టి అయితే వచ్చాము. సో ఇంక ఇక్కడ స్పీచ్ అయితే స్టార్ట్ అయ్యిందంట, వరల్డ్ హార్ట్ డే. సో ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారండి. అంటే ఇంకా ఇవాళ టాపిక్ మొత్తం హార్ట్ గురించి, మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, హార్ట్ స్ట్రోక్ ఎలా వస్తుంది, మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, హెల్తీ ఫుడ్ ఎలా తీసుకోవాలి, అలాగే సైన్స్ ఏంటి, అంటే మనకి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నా మనం దాన్ని ఎలా గుర్తించాలి అనే దాని గురించి అయితే మాకు ఇవాళ ప్రోగ్రామ్ అయితే జరిగిందండి. సో చూసారా అందరూ ఎంత పిన్ డ్రాప్ సైలెంట్గా వింటున్నారు, కానీ ఎక్కడ చూసినా చూడండి ప్రతి లైన్లో పిల్లలు మాత్రం కంపల్సరీ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వినిస్తారండి బాబు. సో ఇంకా అలా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇక్కడ బయటకి అయితే వచ్చాము. ఇక్కడ మాకు ఇప్పుడు స్నాక్ టైం అనమాట. స్నాక్లో వచ్చేసి సమోసా, అలాగే జాంగిరి, అలాగే బిస్కెట్స్ అయితే ఇచ్చారండి. సో అలా తినేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. కానీ చూడండి గార్డెన్లో అందరూ ఎంత ఫ్రీగా కూర్చొని పిల్లలతోటి టైం స్పెండ్ చేస్తున్నారు. ఇలా వెల్ఫేర్ అనేది, ఇలా ప్రోగ్రామ్ అనేది సో మాకు కూడా కొంచెం రిఫ్రెష్గా ఉంటుందన్నమాట. అంటే బయటికి రావడం, కలవడం మనుషుల్ని. కాకపోతే ఒక్కటే ఇబ్బంది ఏంటంటే పిల్లలతోటి వాళ్ళేమో ఒక చోట ఉండరు కదా. సో అదే మళ్ళీ రిటర్న్ బస్ అయితే ఎక్కేసామండి, ఇంటికైతే వెళ్తున్నాము. వాడు చూడండి నేను ఎక్కుతాం ఎట్లా అని చెప్పి దిగాడు అనమాట. నేను కెమెరా చూస్తే నవ్వుతున్నాడు. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇలా ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి, వాటిని వెల్ఫేర్ అని అంటారనమాట. సో ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.